హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, టమాటా మొక్కలు నాటుకున్నానని చూపించా కదా. ఈ బియ్యపు సంచుల్లో 10 కేజీలు బియ్యం బస్తాలండి. ఇక్కడ 3 మొక్కలు, ఇందులో ఒకటి పెట్టాను. ఇప్పుడు బాగా ఎదుగుతున్నాయండి, చిగుర్లు వస్తున్నాయి, బాగున్నాయి మొక్కలు. ఇక చూడండి, పూతలు ఇదిగండి. ఇది గాలికే పాలినేషన్ అయ్యిద్దండి. దీనికి ఏమి పాలినేషన్ మనం చేయవని లేదు. దీని అంతటి ఇదే పాలినేషన్ అయ్యి కాయగా మారిపోద్ది. ఇప్పుడు ఇవి బాగా ఏపుగా పెరుగుతున్నాయి కదా. మనం 2-3 రోజులకు ఒకసారి అండి ఏదో ఒకటి ఇస్తేనే ఆ పూత కాయ పెద్దది అవుతుందండి. పూత కాయగా వచ్చి కాయ పెద్దది అవుతుంది. ఏదో ఒకటి ఇవ్వాలండి లిక్విడ్. నేనైతే ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ 3 మొక్కలు, ఇది ఒక మొక్క ఉంది. వీటిల్లో ఇక్కడ ఒకటి సపోటా మొక్కలో పెట్టుకున్నాను కదండి ఒక మొక్క. ఇది కూడా పూతలు వస్తుంది చూడండి, అన్ని పూతల మీద ఉన్నాయండి. ఇక్కడ ఈ బాక్స్లో ఒక 2 నాటానండి ఇప్పుడే. అక్కడ గులాబీ మొక్కల్లో ఉన్నాయని చూపించా కదా, అవి 2 తీసుకొచ్చి ఇక్కడ నాటా. ఇవేమో అంతకుముందు 4-5 రోజులు అవుతుంది నాటుకొని. ఇవి కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది అంట్లో వేసుకునే టబ్ అండి. ఈ టబ్లోకి గోతాం పెట్టి మట్టి పోసి ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఇదండి పూత పిందె మొదలవుతుంది. ఇలాంటప్పుడు మనం కిచెన్ వేస్టే ఎక్కువ ఇస్తానండి నేను, అది చూపిస్తాను. ఇక్కడ ఒక 2 మొక్కలు పెట్టుకున్నానండి. ఇవి కూడా బియ్యపు సంచులే. ఈ 2 కూడా బాగా సెట్ అయిపోయినాయి. ఇదిగండి చిగుర్లు మొదలైనవి. ఇది కూడా పూతలు వస్తున్నాయి. ఇప్పుడు నేను వీటన్నిటికీ కిచెన్ వేస్ట్ ఇస్తానండి. అక్కడ ముందల మందార కొమ్మల దగ్గర మొక్కల దగ్గర కూడా 2 చూపిస్తున్నాను కదా, అది కూడా కాయలు పడ్డాయి కదా. ఇప్పుడు వీటికి ఇవ్వంగా మిగిలితే మునగ చెట్లకి ఇస్తానండి. 2 మొక్కలు ఉన్నాయి ఇక్కడ, అంటే కాయలు పడ్డ వాటికి. ఇదిగండి మునక్కాయ, చూసారా ఎంత పెద్దదో, లావు అవుతున్నాయి. 2 దొండకాయలు, 2, 3, 4 కోస్తానే ఉన్న దొండకాయలు. ఇదండి ఇక్కడ ఒక మునక్కాయ. మళ్ళీ ఇక పెద్దవి అవుతున్నాయి చూడండి. ఇంకా పిందెలు పడుతున్నాయండి, పూత దగ్గర పిందెలు వస్తున్నాయి, నాకు కనిపిస్తున్నాయి. మీకు ఇప్పుడు కనపడవులేండి. ఇదండి ఇక్కడ ఈ చెట్టు పొట్టికాయ, ఇది పొడవకాయ. దీనికి 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి కొమ్మల మధ్యలో ఉండి నాకు కనిపించలే. ఇదిగండి నిన్న చూసా. ఇదిగండి మీకు కనిపిస్తుందా కాయ? ఇదొకటి, ఇదిగండి ఇక్కడ ఒకటి. 2 కాయలు దీనికి వచ్చినాయి, నిలబడ్డాయి. దొండకాయలు కూడా పిందెలు ఉన్నాయి. వీటికన్నిటికి ఇస్తానండి. ఇప్పుడు దొండ చెట్టుకు కూడా ఉంటే ఇస్తాను కొంచెం. కాయలు పూతల మీద ఉంది కదా, ఇటు వచ్చినప్పుడు కొంచెం అట్లా వేస్తుంటా దానికి. ఇదిగండి ఈ చెట్టుకు కూడా కాయ మొదలైందండి, పిందె తమ్మకాయ. ఇక్కడ చెట్టుకి తమ్మకాయ ఉంది, అక్కడ ఆ చెట్లో ఉందండి కాయ. రేపు వస్తుంది, ఇప్పుడు కొయ్యను. ఓకే, ఇదండి ఈ చెట్టు అండి. కిచెన్ వేస్ట్ పెట్టాను కదా మొన్న, దానికి ఇది ఫలితం. చూస్తున్నారుగా, పూతలు పిందెలు. మనం ఏదో ఒకటి ఇస్తూ ఉంటే అవి కూడా అంతే ఇస్తాయండి మనకి. నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ పోయిన సంవత్సరం కూడా అదే వాడాను. ఇవన్నీ ఇక్కడ కూడా పిందెలు పడ్డాయి. ఇవన్నీ వస్తున్నాయి ఇక్కడ కూడా.
కనిపిస్తుంది కదా, ఇదిగండి ఇక్కడ ఈ చెట్టు. ఇవి పడిమోల్సినవి ఇంతే ఉంచానండి నేను, పీకలేదు. వస్తున్నాయి, వీటన్నిటికి ఇస్తాను ఇప్పుడు. ఇదిగండి ఒక బకెట్ తీసుకొచ్చాను. ఇది ఇప్పుడు అమ్మ మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేయరా అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసా, మొక్కలు ఎక్కువగా లేనప్పుడు. ఇప్పుడు ఎక్కువ అయినాయి కాబట్టి నాకు ఈ ఫస్ట్ నుంచి కూడా నేను ఈ లిక్విడ్ తయారు చేసుకోవటము, ఆ నీళ్ళు ఇవ్వటం ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల క్రితం కూడా నేను ఇంతే చేసేదాన్ని. మొక్కలకి నీళ్ళకు పోసే బదులు ఈ ఒక మగ్గు పోసుకునేది, ఒక బకెట్ నీళ్ళు తీసుకునేది. అప్పుడు ఇంకా పెద్ద బకెట్లండి, బకెట్కి ఒక్క మగ్గే తీసుకునేదాన్ని. అప్పుడు అన్ని చెట్లకి అట్లా రోజును నేను ఒట్టి నీళ్ళుగా అసలు ఇచ్చేదాన్ని కాదు. అదే ఇప్పుడు మీకు చెప్తున్నా నేను. కొంతమందికి కొన్ని మొక్కలే ఉంటాయి, అప్పుడు నాకు కొన్నే ఉన్నాయి, ఇన్ని లేవు. కొన్ని మొక్కలు ఉన్నప్పుడు ఇప్పుడు ఒట్టి నీళ్ళు ఇస్తాం కదా, ఈ ఒట్టి నీళ్ళల్లో ఇప్పుడు ఇదే ఒక బకెట్ అనుకోండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తాను నేను, ఒక మగ్గు తీసుకుంటా ఇలాగా. ఇవి ఇంకా రోజు ఇవే ఇస్తూ వచ్చేదాన్ని ఇట్లాగా. ఇక మీకు ప్రతిరోజు మనం పోషకాలు ఏదో ఒకటి అందిస్తున్నట్టే ఆ మొక్కకి. ప్రతిరోజు నేను ఒట్టి నీళ్ళు అసలు పోసేదాన్ని కాదు నాకున్న కొన్ని మొక్కలకైనా. ఇప్పుడు నేను కొంతమందికి అదే చెబుతున్నా కానీ, అమ్మ కొంతమంది అడుగుతున్నారు, మేము కిచెన్ వేస్ట్ ఇస్తున్నాము అయినా మా మొక్కలు రావట్లేదు అని. కొద్దిగా ఉంటే కనుక రోజు ఈ పద్ధతి చెయ్యండి, ఇది ఒక మెథడు. లేదు నాకు మరిన్ని ఉన్నాయి చాలదు అనుకుంటే ఇట్లా కూడా రోజు కాకపోయినా కొన్ని మొక్కలకి, సగం మొక్కలకి ఒకరోజు లేదు 2 రోజులకి బకెట్ నిండింది అనుకోండి, సగం మొక్కలకి ఇచ్చుకోండి. ఇదే ఈ పద్ధతిలోనే ఒక బకెట్ నీళ్ళు తీసుకుంటే ఒక మగ్గు తీసుకోండి ఈ కిచెన్ వేస్ట్. ఇప్పుడు మనకి బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగినవి వేస్ట్ బాగానేద్దు ఏది కూడా మనకి. అన్ని మజ్జిగ మిగిలిన, పెరుగు మిగిలిన, ఇంట్లో మనం టీ పెట్టుకున్న టీ పొడి కానీ అన్నీ దీంట్లో పడతాయండి. దోశ పిండి, ఇప్పుడు దోశలు మనం ఇంట్లో రుబ్బుకుంటే కనుక ఆ పప్పు కడుక్కున్నాయి నీళ్ళు ఉంటాయి. పొట్టుపప్పు నీళ్ళు ఇంకా మంచిదండి. పొట్టుపప్పు ఇప్పుడు ఎవరు వాడుతున్నారులే కానీ, వాడితే కనుక పొట్టు కూడా 2 బకెట్లు అవుతాయి నాకు తెలిసి. బాగా జాగ్రత్తగా కడుక్కున్నా, ఎట్ట కడిగినా 2 బకెట్ల నీళ్ళు వస్తాయి మనకి, బియ్యమును పప్పు కడిగిన నీళ్ళు. అవి 2-3 రోజులు పక్కన పెట్టండి. ఎందుకంటే ఎమ్మటే పోసినా కూడా బియ్యం కడిగిన నీళ్ళు ఆ పొట్టులో వచ్చే రసము అదంతా దిగదు. అందుకని ఒక 3 రోజులు 4 రోజులైనా పక్కన పెట్టండి, అప్పుడు ఇవ్వండి. పొట్టు తీసి మట్టి తవ్వి మట్టిలో పెట్టేసేయండి చుట్టూరు, ఏదైనా పెద్ద టబ్బుల్లోకి. ఈ నీళ్ళు ఇంకా అన్నిటికీ ఇట్లా ఒక మగ్గు కలుపుకుంటూ పోయండి. ఎందుకంటే ఇది చాలా మంచిదండి. మళ్ళీ దోశ పిండి మిగిలిన, ఇడ్లీ పిండి మిగిలిన పడేయకుండా నేను ఇందులోనే వేసుకుంటాను. అందువల్ల నాకు ఇట్లా చిక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం దోశ పిండి పడింది, ఇడ్లీ పిండి పడింది, టీ పొడి, అరటికాయ తొక్కలు కట్ చేసి వేస్తున్నా. ఎప్పుడన్నా కుదరన్నాడే కానండి, ఇదిగండి అరటికాయ తొక్కలు కూడా కట్ చేసి వేస్తా. కొంచెం టమాటా పాడైతే వేసాను, పప్పాయ పడింది, ఇన్ని పడ్డాయి కదా సొరకాయ తొక్కలు. మొన్న మా చెట్లో సొరకాయ కోసాను కదండి, ఆ సొరకాయ తొక్కలు, ఆ విత్తనాలు ఇవన్నీ ఇవ్వండి అరటికాయ తొక్కలు. ఇంత మంచి లిక్విడ్ ఇప్పుడు ఇది 3 రోజుల నుంచి ఇంకో బకెట్లోకి కొంచెం సగం వచ్చింది, అది రేపు ఎల్లుండో ఇస్తా. ఇవన్నీ ఉల్లిపాయ పొట్టు పడింది. ఇంతకన్నా ఇంక మనకేం కావాలి? మన మొక్కలకు కావాల్సిన ఏ టు జెడ్ విటమిన్స్ దీంట్లో ఉంటాయండి. అందుకని ఇప్పుడు నేను ఇది ఒక పద్ధతి. కంపోస్ట్ నేను చేసుకోవట్లేదమ్మా. కంపోస్ట్ బదులు నేనేం చేస్తున్నాను మీకు తెలుసు కదా, ఇట్లా మొక్కలు వచ్చినాయి అనుకోండి, ఈ డబ్బా తీసుకున్నాను, మొక్కలు వచ్చినాయి. ఈ మొక్కల్ని తీసి ఇప్పుడు మనం పోసేటప్పుడు ఒక దాంట్లో ఒక మొక్క, ఒక దాంట్లో 2 మొక్కలు పెడితే అదేం కాదు, పైన పడతాయి. లేదు ఇప్పుడు మీకు ఏదైనా ఒక మొక్క డల్ అయిందనుకోండి, ఆ మొక్కలోకి
ఈ పైదంతా తీసి ఒక మొక్కలోకి పెట్టేసేయండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 2 బకెట్లు కదా, ఈ 2 బకెట్లకే తీసుకుంటా. ఎందుకు అంటే కొంచెం నేను చిక్కగా ఇద్దాము అనుకుంటున్నా. టమాటా మొక్కలు పూతల మీద ఉన్నాయి కాబట్టి ఇటు సగం దీంట్లో సగం ఉంచుతా. ఇది ఇప్పుడు నాకు ఈ టమాటా మొక్కలు వచ్చిన వరకు ఇస్తాను. ఉంటే మునగ మొక్కలకి ఇస్తాను. ఇంకేదన్నా ఉంటే దొండ మొక్కకి అట్లా సైడ్న ఏమన్నా ఉంటే ఆ పక్కన ఉన్న మొక్కలకి ఇస్తూ ఉంటా. అటు వెళ్ళి చూపిస్తాను. కంపోస్ట్ చేయడానికి నాకు అంత మిగలటం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో మొక్క డల్ అయితే ఆ మొక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా నేను సపరేట్గా ఎక్కడ తీసుకొచ్చేది కంపోస్ట్ నాకు కుదరటం లేదు. మీకు కనుక ఎక్కువ వస్తే మీరు చెయ్యండి. ఆ కంపోస్ట్ ఎలా చేయాలి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎట్లా చేయాలనేది నేను ఫస్ట్లో ఒక వీడియో పెట్టాను. అది కూడా చూడండి ఒకసారి. అంటే అడిగిన వాళ్ళకి చెప్తున్నా. ఇంకా ఈ పద్ధతి నాకు బాగుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు కంపోస్ట్ తయారు చేస్తాము. అది ఇప్పుడు ఈ ముక్కలు ఇవన్నీ మనం సపరేట్గా వేసి ఒకవేళ ఇంత బకెటే కంపోస్ట్కి పెట్టుకున్నాం అనుకోండి, 10 లీటర్స్ది ఇది 10 లీటర్స్ బకెట్ పెట్టామంటే చుట్టూరు బెజ్జాలు పెట్టాలి, అడుగున బెజ్జం పెట్టాలి, అడుగున మళ్ళీ ఇంకొకటి ఏదైనా బొచ్చు లాంటిది వేయాలి. నెల రోజులు పట్టిద్దండి అది నిండటానికి. నెల పైనే పట్టుద్ది. అంటే మనకి ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని బట్టి నేను చెప్తున్నా. మినిమం ఒక నెల పట్టింది అనుకోండి. నెలకి నిండితే తర్వాత ఇంకా 2 నెలలు ఉంచాలి. అప్పటికి 3 నెలలు ప్రాసెస్ అది. 3 నెలలు అయితే వర్షాకాలం అయితే తొందరగా అది అవ్వదు, ఎండాకాలం అయ్యిద్ది. నేను అందుకని బయట తెప్పించుకున్నయే ఇక్కడంతా పట్టేసి చేస్తున్నాను కదా. అదిగోండి అట్లాగా చెట్లు తీసేసినవి, మొక్కలు తీసినవి, పీకినవి అవన్నీ దాంట్లో వేసుకొని అది కంపోస్ట్ రెడీ అవుతుంది అక్కడ. అవి కూడా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే కనుక చూడండి, వెనకటి వీడియోలు చూడండి. కంపోస్ట్ మనం ఎలా చేసుకుంటున్నాం. మొక్కలు, ఎండిపోయిన కొమ్మలు, తీగ జాతులు పీకి దొడ్లో కింద తీసినవి అన్నీ ఇక్కడ వేసాను. కంది చెట్లు కొట్టేస్తే అవి కూడా సన్న సన్న పుల్లలు వేసాను. అది ఒక రకం కంపోస్టు. కిచెన్ వేస్ట్ కంపోస్టు మీరు చేయాలి అనుకుంటే ప్రాసెస్ అది అట్లా చేయండి. లేదు మాకు కూడా మీ పద్ధతి నచ్చిందా అంటే మాకు ఇది ఈజీగా, నేనైతే ఇది ఈజీ అని చెప్తానండి. ఏం లేదు, మనకి పెద్ద శ్రమే ఉండదు. ఎందుకంటే నేను పని పెంచుకోను ఎక్కువగా. ఏ పనిలోనైనా మనకి ఏది సులువుగా అయిపోద్దో నేను అది చూసుకుంటా. ఇప్పుడు ఇదేముందండి, ఇప్పుడు మనం వంటగదిలో పెట్టేస్తాము బకెటు, దాంట్లోనే బియ్యం కడుగుతాను, దాంట్లోనే ఉల్లిపాయ పొట్టు వంట చేసుకునేటప్పుడు అన్నీ దాంట్లో వేసుకుంటాను. టీ పొడి గిన్నె కడిగేసి దాంట్లో పోసేసుకుంటా. ఇక నా 2 రోజులకైతే మాకు నిండిద్ది. తీసుకొచ్చి 10 మొక్కలకి ఇప్పుడు ఈ 20 లీటర్లు 2 బకెట్లకి అయినాయి. 20 లీటర్లు కూడా నేను ఒక్కొక్క దానికి అంటే కుండీని బట్టి ఇవ్వండి. చిన్నవాటికైతే ఒక అర డబ్బా, పెద్ద టబ్బులు అయితే ఒక డబ్బా, అట్లా చూసుకొని ఎన్నిటికి వస్తే అన్నిటికి ఇస్తుంటా. కంపోస్ట్ చేయాలంటే 3 నెలలు మినిమం పట్టిద్దండి. ఈ ప్రాసెస్ అయితే మనకి ఇప్పుడు మొక్కలు వచ్చినాయి పైన పడతాయి, అది కొంచెం మట్టిలో అనేస్తే అయిపోద్ది. లేదా పైన ఉన్నా కూడా ఎండిపోద్ది, ఏం కాదు. పైన ఇప్పుడు మొక్క ఇట్లా పడింది అనుకోండి, సపోజు పైన ఎండిపోయి మనకు అది నిదానంగా అయిపోద్ది. లేదు కొంచెం వచ్చింది అనుకోండి, ఇది ఇట్ట మట్టి వేసేస్తాం, ఇది డీకంపోజ్ అయిపోద్ది తొందరగా. ఉండంగా డీకంపోజ్ అయిపోయి ఈ మొక్కకి నిదానంగా కూడా బలాన్ని అందిస్తుంది. అందుకని నాకు ఈ ప్రాసెస్ నచ్చిందండి. నేను ఈ పద్ధతి నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్లానే చేస్తున్నాను. మేము రెంట్కున్న ఇంట్లో చేసినప్పుడు కూడా ఇదే పద్ధతి నేను చేసింది. ఇది అందరికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు అది 2 మొక్కలు పడ్డాయి. ఈ మొక్కలు నేను మట్టిలోకి అనేస్తాను. ఇదిగండి, ఇక ఇక్కడే కంపోస్ట్ అయిపోద్ది. దీని గురించి మనం ఇంకా అసలు ఆలోచించాల్సిన పనే లేదు. చూసారా అట్లా. ఇప్పుడు ఇవే తీసి బకెట్కి వేసుకొని విడిగా పెట్టాలి అంటే ఏ రోజు వచ్చింది ఆ రోజు 2-3 రోజులదైనా పక్కన పెట్టుకోవాలండి.
కవర్లోనూ బకెట్లో పెట్టుకోవాలి, అదొక పెద్ద ప్రాసెస్. ఇట్లా దీనికి జామ మొక్కకు కూడా పోసాలి. ఇక్కడ పడి మొలుస్తున్నాయి టమాటా మొక్కలు. ఇక్కడ ఈ రెండింటికే ఇచ్చా. ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఈ పక్కన ఉన్న వాటికి ఇస్తూ ఉంటా. అది ఇక్కడ కూడా ఉన్నాయి కదా. ఇవి ఇందాక నేనండి నాటినా కూడా ఇవ్వచ్చండి, ఎందుకంటే పల్చగా చేసాం కాబట్టి. ఇప్పుడు నాటుకున్న నాటికి కూడా ఇచ్చుకోవచ్చు, ఏం కాదు. ఇదిగండి ఇట్లా వచ్చినప్పుడు పెట్టేసేయడం. మీరు కంపోస్ట్ మాకు ఎక్కువ వస్తుందండి, మేము చేసుకుంటామంటే తయారు చేసుకోండి. వెయిట్ చేయాలి, అయితే దానికోసం వెయిటింగ్. ఇది నాకు అంత వెయిట్ చేసే పని లేదు. ఇదిగండి నేను ఇంకా వేస్తాను. ఇట్లా వేసేస్తే కొంచెం నిదానంగా కంపోస్ట్ అయింది. ఇక్కడ ఒక మొక్క మొలుస్తుంది, టమాటా మొక్క. తర్వాత తీస్తాం ఇక్కడ పెరిగినాక. ఇది మీకు కూడా ఇది చాలా ఈజీ పద్ధతి అండి. నా వీడియోలు చూసే వాళ్ళు కష్టపడకూడదు. నేను కష్టపడట్లా, అంటే చేసే పనులకి కష్టం ఉంటుంది, కొన్ని పనులకి కష్టపడాలి. అన్నీ కష్టం చేయాలంటే కష్టం, చేయలేం. అందుకని చెప్పి ఈ మార్గం ఎంచుకున్నా నేను. నాకు ఇది సులువుగా ఉంది. మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ పడిచ్చా ఇట్లా ఇచ్చా. ఇక్కడ చూడండి, ఈ మొక్కకి ఇవన్నీ నేను ఇప్పుడు ఇది 2 మొక్కలు ఉన్నాయి. మందార మొక్క ఉంది, టమాటా మొక్క ఉంది. దీనికి ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఇదిగండి వేస్ట్ తీసి ఇట్లా పెట్టేస్తా. ఇట్లా మీరు చూస్తున్నారు కదా నేను ఎట్లా వేస్ట్ని ఎలా చేస్తున్నాను కంపోస్ట్ అనేది. ఇంకా అది లోపలే డీకంపోజ్ అయిపోద్దండి. మీరు కూడా ఇలానే చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్కి వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంతమంది చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోలు మనం ఇట్లానే పండించుకుందాం. మన కూరగాయలని ఆర్గానిక్గా, పురుగు మందులు కొట్టకుండా ఆర్గానిక్గా పండించుకుందాం. మనం కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పువ్వులు, పురుగు మందులు లేని ఫుడ్ని మనం తీసుకుందాము. మన పిల్లలకి పెట్టండి. మాకంటే మేమిద్దరమే ఇప్పుడు. ఓకే, ఇదిగండి అట్లా కప్పెట్టా. ఇక నాది అంతే డీకంపోజ్ అయిపోద్ది. ఈ వాటర్ ఇచ్చేస్తా. ఇంకా 2 మొక్కలకి ఈ వాటర్ అందిద్ది. అది కూడా కంపోస్ట్ అయ్యే కొంది నిదానంగా తీసుకుంటుంది ఆ మొక్క. చూడండి, మీకు మన విధానాలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇక్కడ మీరు ఇలాగే చేస్తున్నారు అనుకుంటున్నా నేను. ఇదిగండి ఇది మందార మొక్క. ఎండకి తీసుకొచ్చి పెట్టినాక కొంచెం తట్టుకుంది, మొగ్గలు వస్తున్నాయి చూడండి. చూసారా మొగ్గలు? ఇప్పుడు మళ్ళీ ఎండాగాలి తగిలే చోటుని పెట్టాము, మళ్ళీ ఇలాంటివి ఇస్తున్నాను. ఇంకా మొక్క తట్టుకుంటుంది. ఇట్లా కొన్నిటికి వర్షం పడిద్దామనుకొని ఆగానండి నేను. ఇప్పుడు ఇక్కడ బీర మొక్కలు ఉన్నాయి కదా, బీరలు కూడా పిందెలు పడుతున్నాయి. చెప్తుంటా కదా నేను ఇట్లా కొన్నిటికి మనకి ఏ మొక్కకు అవసరం అయ్యిద్దో ఆ మొక్కకి ఇస్తుంటా. వాటికి ఇచ్చాను. ఇక్కడ వంగ మొక్కలు ఇదండి. ఇట్లా వంకాయలు,
ఒకళ్ళు అడిగారు, మాకు అసలు వంకాయలు రావట్లేదమ్మా, ఏం చేయాలి అని. పూతలు రావట్లేదు, వచ్చిన ఒకటి అర రాలిపోతున్నాయి అని అన్నారు. ఇట్లా ఇవ్వండి, కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వండి, ఇంకేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది బాగా పనిచేసిద్దండి. చూడండి, ఇది కొంచెం నేను గులాబీలోకి ఇస్తున్నా. ఇట్లా అడుగున పిండి, అన్నం మెతుకులు ఇవన్నీ దీంట్లో పడ్డాయి. అడుక్కొచ్చేసరికి కొంచెం అట్టమట్టి కదిలిస్తే అయిపోయింది. ఇది ఇదండి కిచెన్ వేస్ట్తో నేను మొగ్గలు చూస్తున్నారా, కనిపిస్తున్నాయా మొగ్గలు? ఎన్ని మొగ్గలు అండి అసలు, చెట్టుకి ఎన్ని మొగ్గలు గుత్తులు గుత్తులు వస్తున్నాయి చూడండి. ఈ చెట్టుకి కూడా అట్టనే. ఓకే అండి, మీరు కంపోస్ట్ చేయాలి అనుకుంటే చేసుకోండి. నాకైతే ఈ పద్ధతి నచ్చిందండి. ఇది మనకు తెలిసిద్ది కదా, ఏ మొక్క డల్గా ఉంది, ఏ మొక్కకి ఇస్తే తొందరగా దానికి అందిద్ది, బలం తొందరగా అందాలంటే ఈ పద్ధతి చేయండి. కంపోస్ట్ లాగానే మేము తయారు చేసుకున్నాం. మీకు ఏదైనా బయట దొరికితే కంపోస్ట్, కిచెన్ వేస్ట్, మార్కెట్కి వెళ్తే కూరగాయ తొక్కలు, ఆకుకూరలు కానీ పాడైపోయినాయి ఇస్తారు. అది తెచ్చుకొని మేము కంపోస్ట్ చేసుకుంటామంటే ఒక డ్రమ్ము పెట్టుకోండి, లేకపోతే బ్లాక్ టబ్ ఒకటి పెట్టుకొని అలా చేసుకోండి. అది కూడా లేయర్ బై లేయరు, అడుగున బెజ్జాలు పెట్టాలి, కింద ఒకటి ఏదన్నా రసం కారకుండా ఒక బొచ్చు పెట్టుకొని చుట్టూరు బెజ్జాలు పెడితే కొంచెం మట్టి వేసి తర్వాత కిచెన్ వేస్ట్ వేయండి. ఆ తర్వాత మళ్ళీ అది మొత్తం నిండిన దాకా ఒక 4 రోజులది కవర్లోనూ అట్లా పక్కన పెట్టుకొని 4 రోజులు వేసేసి మళ్ళీ కొంచెం మట్టిగా పెట్టండి. ఎందుకంటే మట్టి పడితేనే అది కంపోస్ట్గా మారుద్ది. అప్పుడప్పుడు కొంచెం పుల్ల మజ్జిగ చల్లుతూ ఉండండి, కొంచెం బెల్లపు నీళ్ళు చల్లుతూ ఉండండి. అట్లా అది నిండిన దాకా చేసుకోండి. మరింత వస్తేమో ఇక డ్రమ్ము పెట్టుకోవటం, లేదా కొంచెం కొంచెం అయితే ఒక బకెట్ కానీ టబ్బు కానీ పెట్టుకోండి. లేదా అంటే మీ పద్ధతే మాకు బాగుంది, మీలాగనే మేము చేస్తున్నాము, అలాగే చేస్తాము అంటే ఈ పద్ధతి అయితే మనకి ఏదో అంటారు కదా, శనగలు తిని చేయగడుక్కున్నట్టు. ఆ బకెట్కి వేస్తాము, బకెట్ నిండంగానే తీసుకొస్తాము, కాసిన నీళ్ళు కలుపుకొని ఏ మొక్క డల్లా ఉంటే ఆ మొక్కకి ఇచ్చుకుంటాము. అది నా పద్ధతి అదండి. కంపోస్ట్ నేను 5 సంవత్సరాలకు ముందు ఫస్ట్ నేను మొక్కలు పెట్టినప్పుడు నేను చేశా. మా ఇళ్ళ దగ్గర వాళ్ళది కూడా కిచెన్ వేస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని చేశాను. నాకు ఎందుకో టైం ప్రాసెసింగ్ ఎక్కువగా అనిపించింది. ఇంకొక రోజు ఏమైందంటే కూరగాయలు కోసుకొని ఒక గిన్నెలోకి వేసి టీ పొడి అందులోనే ఉంది, టీ పెట్టుకుని గిన్నెలోనే వేసాను, అందులోనే కూరగాయ తొక్కలు వేసాను, బియ్యం కడిగాను, నీళ్ళు. అది 2 రోజులు ఆ నీళ్ళు ఇవ్వటం కుదరలా. బియ్యం కడిగిన నీళ్ళేమో కరివేపాకు మొక్కకి సపరేట్గా పోసేదాన్ని. అప్పుడు ఇంక నా ఏ రోజుకి ఆ రోజు. అప్పుడు కూడా నా దగ్గర ఈ కనకాంబరాల మొక్కలు ఉండేవి, వాటికిను ఎక్కువ శాతం గులాబీలకి బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి పోసేదాన్ని. ఈ కిచెన్ వేస్ట్ చేస్తేమో దీంట్లో పెట్టేదాన్ని బకెట్లోకి. అయితే ఒక రోజు కుదరలా, అన్నీ కలిసిపోయినాయి, తీద్దామనుకుంటే కుదరలా, అంతే పోసేసాయి. అక్కడి నుంచి ఇక నాకు ఇట్లా అలవాటు అయిందండి. ఇక నాకెందుకో అది నిండటం, తీసుకెళ్ళి మొక్కలకు పోయటం. ఆ రోజుల్లో డైరెక్ట్గా ఇంకా నీళ్ళన్నా ఇప్పుడన్నా నీళ్ళు కలిపి ఇంకా 10 మొక్కలకు వస్తాయని డైరెక్ట్గా అంతే పోసేదాన్ని. ఎంత చక్కగా ఉన్నా కూడా అన్నిటికీ అయ్యే అట్లా. నాకు అప్పుడు కొంచెం కుండీలు ఉండేవి, ఇట్లా ఇంతవరకు ఉండేవి, ఇంకా అంతవరకు పోసేదాన్ని. అసలు భలే ఏపుగా పెరిగింది. ఇంకా నాకు చెప్పాలంటే ఇప్పుడు చాలట్లేదు, ఇంకా ఉన్న వాటికి ఇంకా 10టికి సర్దుకొని పోస్తున్నా. మీరు ఆ పద్ధతి చేయండి, ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, అందరికీ బాయ్ అండి.